ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సీజేపీ పార్టీకి సంబంధించి ఆందోళనలు అందరికి కూడా తెలిసిన విషయమే. ఏదైతే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కి సంబంధించినటువంటి పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సంబంధిత విద్యార్థులు కావచ్చు, అన్ని రంగాల వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే మాదిరిగా ధర్నా చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధమైందంటూ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార ప్రకటన చేయడం జరిగింది. ఎందుకు ఈ ధర్నా అంటే, నీట్ ఎలా అయితే లీక్ అయిందో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి డిఎస్సి ప్రశ్న పత్రాలు కూడా లీక్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి నిరసనే ఈ యొక్క కార్యక్రమం చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు అయితే డిఎస్సి ప్రశ్న పత్రాలు లీకేజ్ జరిగిందో లేదో ఇప్పటికే ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్పడం జరిగింది. ఈ ధర్నా ఏంటో, అసలు సక్సెస్ అవుతుందో లేదో కొద్దిమేర లోతుగా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు సోషల్ యాక్టివిస్ట్ నాగ శ్రీనివాస్. నమస్తే. నమస్తే. మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆందోళనని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆందోళన చేద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమం సంబంధించి మొత్తం రాష్ట్రం మొత్తం చర్చించుకునే విధంగా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితి. అసలు మొత్తం డిఎస్సి అయిపోయి ఏడాది దాటిపోయింది. ఇప్పటికి అనేక సార్లు ప్రభుత్వం తరపు నుంచి, ప్రజల నుంచి, అభ్యర్థుల నుంచి సమాధానం చెప్పున్నారు. అయినా ఎందుకు ఈ ధర్నా? ఎందుకు ధర్నా అంటే, ఆయన కాలంలో ఒక ఉద్యోగం నియమితం అనేది చేయలే. ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా తెలియదు. అదేమంటే 2,30,000 మంది వాలంటీర్లను పెట్టి ఒక 5,000 భిక్షం వేస్తే ఇక అదే జాబ్ అనుకుంటున్నాడు, అదే పెద్ద ఉపాధి అనుకుంటున్నాడు. కానీ అదే పెట్టిన 2,30,000 మంది దగ్గరగా 7,000-8,000 మంది ఓపెన్గా చెప్పాలంటే ఉన్న 16,000లో 7,000, 6,000 మధ్యలో ఆ వాలంటీర్లే గురువులుగా ఈరోజు కనపడుతున్నారు. అంత మార్పు వచ్చిందంటే, అంటే గతంలో 5,000 పనిచేసిన వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం. మరి గురువులకి వాలంటీర్లకి తేడా తెలియట్లే జగన్మోహన్ రెడ్డి గారికి. అదేమంటే నిద్రపోతున్నట్టు నటిస్తుంది అంట చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. నిద్రపోతుంది ఎవరు? సామాన్యుని అడుగుతుంది చెబుతున్నాడు కదా. ఆ నిద్రను మేల్కొల్పాలన్నా కానీ ఆయన నటిస్తున్నాడు కాబట్టి మేల్కొల్పలేరు అంట ఈయన. మరి ఏం మేల్కొల్పుతాడు? ఒక ప్రశ్న అడగటానికి ఏమైనా ఉందా? అసెంబ్లీకి వస్తున్నాడా? అదేమంటే రూపాయి జీతం అంటున్నాడు. మిగతా 10 మంది పేర్లని ఆయన తెలుసా? గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది కూడా తెలియదేమో అనుకుంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీకి కలిసి వచ్చిన రోజు లేదు. ఆ 10 మంది తెలియకుండా ఎలా ఉంటారులేండి, తెలియదని అనుకుంటున్నాం సార్ మేము. మరి ఎవరు వచ్చి మాట్లాడతలేదు కదా. ఆయన కన్నా సీనియర్, చాలా సీనియర్ బొత్స సత్యనారాయణరావు గారు, ఆయన వచ్చి అసెంబ్లీలో 4 క్వశ్చన్లు వేసాడు. ఆయన గురించి ఒక మాట చెప్పుకుంటాం. మరి ఆయన కూడా తెలుసో తెలియదో అంటాడేమో కొన్నాళ్ళు పోతే. ఎందుకంటే ముద్రగడ విషయం అనేది చూసాం మనం. కాబట్టి ఎవరు తెలుసో ఎవరు తెలియదు, నా దగ్గర ఫోనే లేదు అంటాడు చివరికి. క్షణాల్లో మాటలు మార్చేయడం అది నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క పేరు ఉదాహరణ ఏంటంటే అమరావతి. ఆ పేరు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ప్రపంచ తరతరాల ఆ పేరు ఉండిద్దని మార్నింగ్ విజయవాడ అంటాడు, పొద్దున్న అయితే మావిగాని అంటాడు, లేదా వైజాగ్ అంటాడు. మీకు ఉదాహరణ అదే. ఆయన ఏంటంటే ఆలోచన అనేది కట్ చేయట్లా, ఏదైనా కొత్తది ఎదుగుదాం మళ్ళీ మార్చేద్దాం మాట అనే విధానంగా పోతున్నాడు. ఏంటంటే ఆయన ఏదో మాట్లాడితే వింటారులే జనం, మళ్ళీ పట్టించుకోరులే, 2 రోజులు అయితే మర్చిపోతారులే, మళ్ళీ ఏదో ఎత్తుదాం అనే కోణంలో పోతున్నాడు తప్ప ఒక మాట మీద ఒక విధానం అనేది రాజకీయ పరంగా ఆయనకి కనపడతలేదు, ఆయన పార్టీలో కనపడతలేదు. అదే పెద్ద మైనస్. మరి ఇంతకీ ధర్నాకి సంబంధించి అయితే పిలుపునిచ్చారు. మరి ఆ ధర్నా సక్సెస్ అవ్వచ్చు అంటారా? అసలు ఎట్లా ఉంటుంది ధర్నా నిర్వహిస్తే? ఆయన బయటకు వస్తేనే వచ్చేస్తారు. ఆ నిద్రపోయే వాళ్ళందరూ ఎవరు బయటకు వచ్చారని వచ్చేస్తారు. ఇక అట్లాంటి వాళ్ళే వస్తారు తప్ప పని లేని వాళ్ళు ఎవరు లేరు, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఓకేనా? అంతా పరీక్షల పరంగా కానీ ఏదైనా ఒక ఉపాధి కోసం, అరే బాబు ఇన్నాళ్ళు పెట్టి పిచ్చినారాలు చేసాడు, ఆ పిచ్చినారాలు కూడా ఏదో ఒకటి ఎత్తుక్కుంటున్నారు. ఇప్పుడు ఆటో వాడికి ఒకే ఉదాహరణ. ఆటో ఓడికి 10,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. బయటికి ఆటో తీయడానికి చేదర పుట్టి ఆ 10,000 దాగి పడుకునేవాడు, నెల రోజులు ఏదో ఒక రోజు వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు 10,000 ఇస్తే ఇంకో 10,000 సంపాదిద్దాం అని రోడ్డు మీదకి వెళ్తుంటే ఆడికి ఆనందం ఉంది. బాడీలో ఏమి కావట్లేదురా బాబు, బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి అని ఆడు గర్వంగా చెబుతున్నాడు. ఉచిత బస్సు పెట్టినా ఈ రోజు ఆటో ఓడి విమర్శలు చేయట్లా. హైదరాబాద్లో కానీ మిగతా గవర్నమెంట్లో విమర్శలు ఎదుర్కొంటున్నా చంద్రబాబు నాయుడు గారికి ఒక్క విమర్శ రాలేదంటే మీకు అదే ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి. మరి ఇప్పుడు అయితే అసలుకి ఎక్కడో ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఎందుకని వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎంపీలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ చెందిన నాయకుల బృందం ఢిల్లీలో వీళ్ళకి మద్దతు తెలపడానికి ఎందుకు ఒక 4 అక్కడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? ముందే 4 రాజ్యసభలో 2 ఉన్నారు, 6 ఉన్నారు. నిన్న రీసెంట్గా వచ్చి బొద్దింక, ఆ బొద్దింక ఏందో కుట్టేసిది ఏదేదో నేను కూడా బొద్దింకగా మారుతాను అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళు 4 ఆ ధర్నాకు పంపించచ్చుగా. ఈయన పార్టీ అని చెప్పుకుని ఆయన రిటైర్ జడ్జి ఆయనే వెళ్ళాడు, చెప్పాడు జనసేవను. మరి ఆయనలాగా వీళ్ళు ఎంపీలు వెళ్ళి కలవచ్చుగా అక్కడ.
ఓకే. ఎటు అక్కడే ఉండరు. మళ్ళీ రేపు పొద్దున మోడీ గారికి సపోర్ట్ పలుకుతారు. మోడీ గారు అపార్ట్మెంట్ అడిగితేనే ఇవ్వలేదంట. నిన్న మొన్న అడిగాడంటే వెళ్తానికి, మరి దేని విషయమో దేని గురించో తెలియదు. అడిగితే అపార్ట్మెంట్ దొరకల. మరి నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే మోడీ గారికి రివర్స్ అయ్యాడా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. నువ్వు రివర్స్ అయితే ఇంకా సంతోషం రా నాయన. నీ పార్టీలో ఉన్న ఇంకా 4-5 కూడా బయటకు వచ్చేయడానికి చూస్తున్నారు. అది ఆలోచించట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఏమి ఆలోచన లేదు సార్. ఏదో ఒకటి అనేయాలి మీడియా ముందుకు వచ్చి. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి వాళ్ళు కూడా మరి ఫుల్ స్టాప్ పెడతాడేమో, గట్టిగా అడగనివ్వడేమో అనిపించింది మనకి. ఎందుకంటే ఎల్లో మీడియా మీద ఎడతాడు కాబట్టి ఎల్లో మీడియా వాళ్ళు ఎవరు వెళ్ళరు ఆడికి. ఉన్న బ్లూ మీడియా వాళ్ళు ఏం అడగాలి, ఏం క్వశ్చన్లు వేయాలో వాళ్ళకి ఏం తెలియదు. ఏది దొరికితే దానికి హైలైట్ చేద్దామని చెప్పేసి చూస్తారు తప్ప దానిలో విషయం ఉందా ఏందనేది లేదు. గవర్నమెంట్ మీద నిందలు వేసేద్దామనే రందిగానే పరిగెడుతున్నారు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు జనానికి. అర్థమైపోయింది. ఓకే. డిఎస్సికి సంబంధించి ధర్నా అంటున్నారు. ఇప్పుడు నీట్ అక్కడ జరుగుతుంది, ఇక్కడ కూడా చేయాలి అంటే ఇప్పుడు డిఎస్సి అయిపోయి సంవత్సర కాలం దాటిపోయింది కదా. అభ్యర్థులు సంబంధించి ఎవరికి వాటికి వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు, ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు సడన్గా ధర్నా అనే అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? డిఎస్సి పోస్టులు ఫిలప్ అయిపోయినాయి కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి పత్రాలు అందజేయటం అదంతా చూసి ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు, బయట వాళ్ళకి ఇవ్వలేదు. ఓన్లీ టీడీపీ వాళ్ళకే ఇచ్చారు. పార్టీలో అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఆ 4-5 వచ్చి రోడ్డు మీదకి అన్యాయం జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని పోస్టర్లు పెట్టి గోల్ చేశారు ఆ 2 రోజులు. తర్వాత వాళ్ళ అవతారాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీలు దిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు వెనక మన పాదయాత్రలో తిరిగినట్టు అని ఫోటోలు బయటకు వచ్చేసినాయి. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? వీళ్ళు దొంగలే అని జనానికి అర్థం అయిపోతుంది. దొరకడానికి మేము దొంగలం అని దొరకడానికి చేశారు ఆ ధర్నా. దానికి సంబంధించి కొంతమంది హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది, ఆ స్థానం ఉందని చెప్పేసి న్యాయస్థానాలకు వెళ్తున్నారు. ఆడ కూడా గట్టిగా మొట్టికాయలు పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని గురించి పోరాటం. ఏం పోరాటం చేస్తారు? వాళ్ళు జాయిన్ అయ్యారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పిల్లలు స్కూల్లో పెరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 65% మిడిల్ క్లాస్ వాళ్ళు ఈరోజు జాయిన్ చేసేలాగా లోకేష్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు అమౌంట్లు. మరి అంతే జరుగుతుంటే 15,000 అన్నారు, 13,000 వేస్తున్నారు. మరి అలవాటు చేసింది మీరేగా. మీకు మళ్ళీ అన్నా క్యాంటీన్లు తీసేయలేదుగా, బిల్డింగ్లు అమరావతిలో కూల్చేయలేదుగా, కంటిన్యూ చేశారు కదా. అదే ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ అవుతుంది. అదే అన్నట్టు మీరు స్కూళ్ళకి ఇస్తున్నట్టు 2,000 మెయింటైనింగ్ ఇస్తున్నారు, 13,000 తల్లికి పడుతున్నాయి. మరి ఇంకేం కావాలి? జనం ఆలోచిస్తున్నారు. ఒక విధానం అనేది మొదలయ్యింది, దాన్ని సాగనీయకుండా ఎక్కడ పుల్లేస్తాడని భయం ఇప్పటికీ ఉంది. ఆ భయం పోయేటట్టు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. తీసుకుంటారు, ముందుకు వెళ్తారనే ఆలోచన అయితే మాకు. థ్యాంక్ యూ. ఓకే.